హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ డే 1 ఇన్ ఊటీ అండ్ మీరు పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ఆల్సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Good morning, guys. Good morning, guys. గుడ్ మార్నింగ్ గైస్. A very good morning to everyone. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. ఏదో పాల్గొనింది ఆ పిల్ల ఇప్పుడు కొంచెం. Skin is nice, bro. కావ్య Nice skin. ఐ థింక్ షీస్ టైర్డ్. Kavya won't get tired టైర్డ్ ఆఫ్ వాట్? because she's in trip. టైర్డ్ ఆఫ్ Oh, you're thinking. Am I right? యూ గైస్ She didn't get వై వాట్ డిడ్ యు డు? మేమేం చేసాం? మేము పాపం మేము చిన్న లిక్కి దుపాట్ల నుంచి లేగట్లేదు ఇల్లు. నేను లేచిన కదా. ఏం లేచిన బొచ్చులు ఏం భాష అది? నీకు తెలీదా? అంటే అలా కిందనే భాష. ఇప్పుడు జో సబ్స్క్రైబర్స్ లా హైదరాబాద్ ఉంటే డోంట్ గెట్ అఫెండెడ్. అమ్మో నిన్నంతా అడవి జాతిలాగా. ఈ బ్యూటీ బిల్లలో Hey, it's cute, yeah? I know it's pathetic. Just relax. Okay, mood change చేద్దాం. సో టైం అయితే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది అండ్ బాల్కనీ వ్యూ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. లిటరల్లీ చూడ్డానికి ఎంత బాగుందంటే అసలు నేను ఎప్పుడు ఇంత బ్యూటిఫుల్ సన్‌రైజ్ చూడలేదు నిజంగా. అంత బాగుంది అసలకి. స్కై అంతా ఆరెంజ్ కలర్‌లో ఆ బర్డ్ సౌండ్స్ వింటూ ఎంత ప్రశాంతంగా ఉందంటే వ్యూ మాత్రం చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది మిస్ అయ్యారు. బట్ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఈరోజు కాన్ఫరెన్స్ ఫస్ట్ డే కాబట్టి నేను కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. అండ్ అందుకని ఫస్ట్ కాలేజ్‌కెళ్ళి ఆ తర్వాత సైట్ సీయింగ్‌కి వెళ్తాము. బ్రేక్‌ఫాస్ట్‌కి మేము నిన్న నైటే చెప్పాము దోస అండ్ ఇడ్లీ చేయమని. అండ్ దాంతో పాటు చట్నీ అండ్ దాల్ కర్రీ చేశారు. అండ్ బ్రేక్‌ఫాస్ట్ తిన్నాక వేడిగా కాఫీ తాగి కాలేజ్‌కైతే స్టార్ట్ అయిపోయాము. మన అల్లలా ఏంటిడు ఏ నువ్వు ఆడు హారన్ పడుతున్నాడు. హారన్ చెక్ చేసుకుంటాడు ఎవడన్నా. నుంచుని ఎవడని బస్ తోలుతాడా? అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు? వెల్కమ్ టు అవర్ ఛానల్. జేఎస్ఎస్ కాలేజ్ ఇదనమాట. నిజం చెప్పాలంటే కాలేజ్ అంటే ఎవ్వరు నమ్మరు. అంత బావుంటది అసలకి. ఎటు చూసినా చెట్లు, పూలు ఇది తప్ప ఏం కనబడదు. ఏ వైపు నుంచి చూసినా కాలేజ్‌లానే ఉండదసలకి. అంత బావుంటది. ఈ కాన్ఫరెన్స్ వచ్చేసరికి 2 డేస్ అనమాట. మేము ఆన్‌లైన్‌లో ఆల్రెడీ ప్రెజెంటేషన్స్ చెప్పేసాము. ఇప్పుడు జస్ట్ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. అండ్ ఫస్ట్ డే కాన్ఫరెన్స్ అంటే తెలిసిందే కదా! పాటలు, స్పీచ్‌లు ఇవి తప్ప ఏముండవు. నేను మామూలుగానే విన్ను. ఇంకా అలాంటిది ఊరికనూరేసి వీళ్ళ భాషలో వినమంటే ఏం వింటాము. ఇంకా అందుకని చెప్పి బయటకైతే వచ్చేసాము. ఊటీ స్ట్రీట్ జర్నీ ఎక్స్‌ప్లోర్ చేద్దామని. అసలు ఇది కాలేజ్ ఉంటే ఎవడు నమ్ముతాడా? నేనైతే రోజు వచ్చేస్తా ఇక్కడికి. Ooty is beautiful. సో, ఇంకలా ఊటీ అందాలు చూస్తూ వి రీచ్డ్ దిస్ బ్యూటిఫుల్ కెఫే. ఇంకా లోపలికెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసాము. బర్గర్, శాండ్‌విచ్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఓరియో షేక్ ఆర్డర్ చేసాము. నాకన్నిటి మీద ఓరియో షేక్ బా నచ్చింది. అండ్ ఇంకా అలా ఫుడ్ తిన్నాక మేము మళ్ళీ కాలేజ్ లోపలికెళ్ళాము. ఎందుకంటే మా రిమైనింగ్ ఫ్రెండ్స్ అందరూ లోపలున్నారు. వాళ్ళు స్పీచ్ వింటున్నారనమాట సిన్సియర్ వాళ్ళందరూ. సో, ఇంకా వాళ్ళు కూడా వచ్చాక వి స్టార్టెడ్ టు అవర్ ఫస్ట్ ప్లేస్ విచ్ ఈస్ టీ ఫ్యాక్టరీ. సో, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి స్టెప్స్ ఎక్కి పైకెళ్తే ఫ్యాక్టరీకైతే రీచ్ అవుతాంలా.
అండ్ పైనుంచి వ్యూ మాత్రం చాలా బావుంటది. మీకు లిటరల్లీ హాఫ్ ఆఫ్ ద ఊటీ కనిపిస్తుందనమాట. అండ్ మీకు ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళటానికి ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ ₹20 తీసుకుంటారు. లోపలికెళ్ళగానే మీకు టీ మ్యూజియం ఉంటుంది. అండ్ అక్కడ ఏంటంటే టీ యొక్క హిస్టరీ కానీ, దాని మేకింగ్ కానీ, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉండిద్ది ఫోటోస్‌లో. అటునుంచి బయటికి రాగానే ఇంక యాక్చువల్ టీ మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో, ఫస్ట్‌లీ ఏంటంటే టీ లీవ్స్‌ని బాగా వాష్ చేసి క్లీన్ చేస్తారు. అండ్ స్లైట్‌గా గ్రైండ్ చేస్తారు. ఆ గ్రైండ్ చేసిన టీ లీవ్స్‌ని ఏంటంటే హాట్ ఎయిర్‌తో బాగా డ్రై చేస్తారు. ఈ చాంబర్స్ ఉన్నాయి కదా! సర్కిల్‌వి వాటిలో హాట్ ఎయిర్ వస్తుంది. దానివల్ల ఏమైద్దంటే లీవ్స్‌లో ఏమైనా మాయిశ్చర్ ఉంటే రిమూవ్ అవుతుంది. అండ్ ఆల్సో టీ యొక్క ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ దెన్ దాని తర్వాత లీవ్స్ అనేవి డార్కిష్ బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అవుతాయి. అండ్ అప్పుడు ఆ టీ లీవ్స్‌ని పౌడర్ ఫార్మ్‌లో గ్రైండ్ చేస్తారు. అండ్ లాస్ట్‌లీ గ్రైండ్ చేసిన పౌడర్‌ని ప్యాకెట్స్‌లో ప్యాక్ చేస్తారనమాట. కిందకి రాగానే ఒక గ్లాస్‌లో వేడిగా టీ ఇస్తారనమాట అప్పుడే చేసింది. టీ మాత్రం చాలా బావుంది ఫ్లేవర్‌ఫుల్‌గా. సో వీఆర్ టీ ఫ్యాక్టరీ ఇప్పుడే టీ తాగాం అందరం టీ తాగాం అండ్ వీఆర్ మూవింగ్ టు ద మార్కెట్ నేను చూపిస్తాను. టీ ఫ్యాక్టరీ నుంచి బయటికి రాగానే ఇంకా డైరెక్ట్‌గా చాక్లేట్ ఫ్యాక్టరీకి వే ఉంటుందనమాట. అక్కడి నుంచి లోపలికెళ్ళగానే మీకు 3 టైప్స్ ఆఫ్ చాక్లేట్ బీన్స్ ఇస్తారు టేస్ట్ చేయడానికి. అండ్ ఆల్సో అక్కడే పక్కన వాళ్ళు చాక్లేట్ కూడా తయారు చేస్తారు. ఫైనల్లీ ఫర్ ద మోస్ట్ వెయిటింగ్ పార్ట్ ఇప్పుడు నేను, కార్య జిప్‌లైన్ ఎక్కబోతున్నామనమాట. ఈ ట్రిప్ మొత్తంలో మేము కేవలం దీనికోసమే వెయిట్ చేసాము. సో, ఇప్పుడేంటంటే రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటది. రిజిస్ట్రేషన్ అయిపోయాక పక్కన ఫోటోస్ కౌంటర్ ఉండిద్ది. మీకు ఫోటోస్ అండ్ వీడియోస్ కావాలి అనుకుంటే ఎక్స్‌ట్రా మనీ పే చేస్తే ఆళ్ళు తీస్తారు. అండ్ ఆల్సో రైడ్ అయిపోయాక వస్తే వాళ్ళు మీకు మెయిల్‌లో సెండ్ చేస్తారు అవన్నీ. ఇనీషియల్‌గా నేను, పాదు కొంచెం భయపడ్డాము. బట్ అక్కడ అన్నయ్య అయితే "ఏం కాదు జస్ట్ కూర్చోండి, కూర్చోండి" అన్నారు. సరే అని కూర్చున్నాము ఏదో ఇంక సుయ్యని జారుకుంటూ వెళ్ళిపోయాము. మాకైతే ఏం అర్థం కాలేదు. అరుస్తానే ఉన్నాము. అండ్ నేనైతే అటు సైడ్ వెళ్తే చాలు ఇంక అక్కడి నుంచి స్టెప్స్ కిందకెళ్ళిపోవచ్చు అనుకున్నానే. బట్ రిటర్న్ కూడా మళ్ళీ జిప్‌లైనే రావాలన్నారు. సరే అని చూస్తే ఇంక అప్పుడు కనిపించాయి కెమెరాస్. ఇంక సరే మనీ కట్టాం గదా! ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి పోజ్ అయితే ఇచ్చాము. అండ్ మా డ్రైవర్ రాజు అయితే నా ఫోన్‌లో ఫోటోస్ అండ్ వీడియోస్ తీశారు చాలా మంచిగా. ఇంకా అవి చూస్తూ మురిసిపోతా ఉన్నాము. ఈలోపు వి హావ్ రీచ్డ్ బొటానికల్ గార్డెన్. సో, బొటానికల్ గార్డెన్ అంటే అన్నీ ఒకేలా ఉంటాయి కదా! చెట్లు, పూలు తప్ప ఏముంటాయిలే అనుకున్నాను. బట్ దిస్ వన్ వాస్ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఊటీలో క్లైమేట్ చల్లగా ఉంటది. సో, దానివల్ల ఇక్కడ గ్రో అయ్యే ప్లాంట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఒక గ్లాస్ హౌస్‌లా ఉందనమాట. అక్కడ ఏంటంటే మనకి రోజెస్, లిల్లీస్, ట్యూలిప్స్, లావెండర్స్, ఆర్చిడ్స్ ఇంకా చాలా కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. మొత్తం కలర్‌ఫుల్‌గా ఉంటదనమాట లోపల. అండ్ ఇంకలా చూస్తా ఉంటే, వెళ్తా ఉంటే వస్తానే ఉందని చెప్పి మేము బయటకైతే వచ్చేసాము. స్ట్రీట్ షాపింగ్ చేద్దామని. ఏమన్నా ఫ్రూట్స్ కొందామని చూసాము. చాలా ఎక్కువ చెప్పాడు ప్రైజెస్. సరే పోనీలే అని చెప్పి హ్యాండ్ బ్యాగ్స్ కొని, స్వెటర్స్ కానీ కొందామని చూసాము. అవి కూడా అంతే అనమాట. అన్నీ 2000, 1000కి మించే ఉన్నాయి గానీ దానికన్నా తక్కువ ఏం లేవు. ఇంక ఇలా అయితే అవ్వదని చెప్పి మేము రూమ్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము అలసిపోయాక డిన్నర్‌కైతే వెళ్ళాం చేయటానికి. అండ్ డిన్నర్‌కి చపాతీ, చిక్పీ కర్రీ, ఫ్రైడ్ రైస్ చేశారనమాట. అండ్ ఫుడ్ తిన్నాక మేమింకా రూమ్‌కైతే వెళ్ళిపోయాము స్లీప్ అయ్యటానికి. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు ఊటీలో లాస్ట్ డే అండ్ మా కాన్ఫరెన్స్‌కి కూడా. సో, కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోవాలి.
బట్ దానికన్నా ముందు మేమైతే దొడ్డపెట్ట పీక్‌కొచ్చేసాము. అండ్ ఇదేంటంటే తమిళనాడులోనే హైయెస్ట్ పీక్ అనమాట. సో, టెంపరేచర్ చాలా లో ఉంటుంది. అండ్ అందుకని నేను స్వెటర్స్ అండ్ హ్యాండ్ గ్లోవ్స్ క్యారీ చేస్తున్నాము. బట్ నేను పైకెళ్ళేసరికి క్లైమేట్ చాలా చల్లగా ఉంది. అండ్ లక్కీలీ పక్కన స్టాల్స్ ఉండడం వల్ల నేను ఇయర్ ప్లగ్స్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి షార్ట్ ట్రెక్ చేసి పైకెళ్తే పీక్ అయితే రీచ్ అవుతాము. అండ్ పైకొచ్చేసరికి ఇలా ఉంటుందనమాట. క్యాంటీన్ ఉన్నిద్ది. మీకు ఫుడ్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. బట్ ప్రైసెస్ ఎక్కువుంటాయి. అండ్ ఇక్కడే పైన ఒక రూమ్ ఉంటుందనమాట. అండ్ ఆ రూమ్‌లో ఏంటంటే మీరు ఒకేసారి 2 ప్లేసెస్ చూడొచ్చు. ఒక విండో నుంచి మీకు ఊటీ కనిపిస్తుంది. అండ్ ఇంకో విండో నుంచి మీకు కునూరు కనిపిస్తుందనమాట. సో, బేసిక్‌గా మీరు ఈ ప్లేస్‌కొస్తే ఈ రూమ్‌ని మాత్రం అసలు మిస్ అవ్వకండి. సో, బ్రేక్‌ఫాస్ట్‌కి పూరి, దాంట్లో కర్రీ, ఉప్మా అండ్ చట్నీ తిన్నాము. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని చెక్‌ఔట్ చేసేసాము. అండ్ ఇంకా అటు నుంచి కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్‌కైతే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే మేము పైన్ ఫారెస్ట్‌కొచ్చామనమాట. అండ్ ఇక్కడ పైన్ ఫారెస్ట్‌లో కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ దిగి అక్కడ కింద లేక్ వ్యూ ఉంటే ఆ వ్యూ కూడా చూసుకొని మైసూర్ అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా పైనుంచి వ్యూ బావుంటదని చెప్పారు. బట్ మాకు టైం లేక మేము వెళ్ళలేదు అక్కడికి. జస్ట్ విండో నుంచి చూసాము. ఊటీ టు మైసూర్ వ్యూస్ కూడా చాలా బావుంటాయన్నమాట. మీకు మళ్ళీ చాలా ప్లేసెస్ రీక్యాప్ చేయొచ్చు. మీకు ఊటీ లేక్స్ కనిపిస్తాయి, టీ గార్డెన్స్ కనిపిస్తాయి అండ్ ఊటీ హౌసెస్ చాలా బావుంటాయన్నమాట. ఊటీ ఎండ్‌కైతే వచ్చేసాము. అండ్ ఈ ప్లేస్‌లో మేము ఫుడ్ కోసం ఆగాము. లోపలికెళ్ళి స్నాక్స్ అండ్ డ్రింక్స్ అయి తీసుకొని ఇప్పుడు మైసూర్ అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడి నుంచి మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. అండ్ ఈ ఫారెస్ట్‌లో ఏంటంటే కొన్ని యానిమల్స్ కనిపిస్తాయి మీకు. మాకైతే పర్టిక్యులర్‌గా పీకాక్స్ కనిపించాయి, డియర్స్ కనిపించాయి అండ్ ఎలిఫెంట్స్ కనిపించినాయన్నమాట. అంత క్లియర్‌గా దగ్గరగా కాకపోయినా కొంచెం బానే చూసాము. ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చీకటయిపోయింది. బట్ ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్పాలి. సో, ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఇంకొక ఫైనల్ పార్ట్ ఉంది మైసూర్‌ది. అండ్ అది కూడా చూస్తారనుకుంటున్నాను. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బై.